ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని యొక్క ఫలితాలు ఎలా విశ్లేషించాలి, శని యొక్క కారకత్వాలు ఏంటి, శని ఎటువంటి పరిస్థితుల్లో శుభ ఫలితాలు ఇస్తాడు, గోచార ఫలితాలని విశ్లేషణ చేసేటప్పుడు గోచారంలో శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ముఖ్యంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఇటువంటి గోచార సమయంలో శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఇవి కొంతవరకు సమగ్రంగా విశ్లేషణ చేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అంటే ఒక పర్టికులర్ హౌస్లో కాకుండా శని యొక్క సాధారణంగా లక్షణాలు ఏంటి, శని యొక్క లక్షణాలు కారకత్వాలు ఏంటి ఇన్ జనరల్, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో శని యోగించి బలంగా ఉంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో శని సమస్యలను ఇస్తాడు అనే విషయాల్ని కొంతవరకు విశ్లేషణ చేద్దాము. శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని ఎక్కువగా కష్టాలకి సమస్యలకి కారణమైనటువంటి గ్రహంగానే ఎక్కువగా ఒక పేరుంది. అయితే కర్మకారకుడైనటువంటి శని ఒక మనిషిని కష్టాల నుంచి ముందుకు తీసుకెళ్ళి ఒక పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో చాలా ప్రధాన పాత్రను పోషిస్తాడు. శని యొక్క కారకత్వాలను కూడా చూసినట్టయితే శని కష్టాలకు ప్రతీక, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ శని నెగిటివ్ సైడ్లో కనుక చూసినట్టయితే. అలాగే శని కాయకష్టం చేసేటువంటి మనుషుల్ని సూచించేటువంటి ప్లానెట్, స్వయం కృషితో పైకి వచ్చేటువంటి వ్యక్తులను సూచించే ప్లానెట్ శని. వారు ఏదైనా సంస్థలో కనుక ఉన్నట్టయితే శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ సంస్థకి కూడా ఈ వ్యక్తుల వలన చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. అది ఆ వ్యక్తులు ఆ సంస్థకు ఒక అసెట్ లాగా ఉంటారు, ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడతారు, వారు కూడా ఎదుగుతారు. ఎందుకంటే వారు దైవాన్ని, అదృష్టాన్ని కంటే కూడా ఎక్కువగా స్వయం కృషిని, కష్టాన్ని నమ్ముకుంటారు. కాబట్టి వారు ఎప్పుడూ కూడా సక్సెస్ని చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నిరాశ, నిస్పృహలు, ఒక్కోసారి ఫెయిల్యూర్స్, ఓటమి ఇవన్నీ కూడా ఇచ్చి మనిషిని ఓటమిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాడు శని. ఆ క్షణంలో ఓటమి వల్ల కొంతవరకు డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహలు కలిగినప్పటికీ కూడా వారు తేరుకుని అందులోంచి ముందుకు వెళ్ళి తన యొక్క వీక్నెస్ ఏంటి, తన యొక్క మైనస్ ప్లస్ ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకుని వాటిని సరి చేసుకుని మైనస్ పాయింట్స్ని ముందుకెళ్ళి సక్సెస్ని సాధించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు శని. ఆ విధంగా వీరికి కష్టం విలువ, నిరాశ నిస్పృహల యొక్క విలువ, ఫెయిల్యూర్ యొక్క విలువ, ఓటమి యొక్క విలువ ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తులుగా ఉంటారు. అందుకే వారు ఎవరికైనా కానీ సలహా ఇచ్చినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది, వారికి మంచి అడ్వైజర్గా కూడా వీరు ఉంటారు. అదేవిధంగా న్యాయాన్ని, ధర్మాన్ని ఎప్పుడు కూడా పాటించే వ్యక్తులుగా ఉంటారు శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీరెప్పుడు కూడా అనైతికమైనటువంటి పనులకి పాల్పడరు. అలాగే కష్టపడి పనిచేస్తూ సిన్సియర్గా, హానెస్ట్గా ఉంటూ పని చేస్తున్న సంస్థలో మంచి పేరును తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది శని కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే. అలాగే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడము, దాన ధర్మాలు ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి పాజిటివ్ క్వాలిటీస్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక సాధనకి శని చాలా బాగా హెల్ప్ చేస్తాడు. వైరాగ్యాన్ని ఇస్తాడు శని. ఈ విధంగా ఆధ్యాత్మిక పురోగతికి కూడా శని చాలా బాగా సహాయపడతాడు. అదేవిధంగా శని సెపరేటివ్ ప్లానెట్, అంటే బంధాల నుంచి దూరం చేయడము, బంధాలని కట్ చేయడము ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి ఫలితాలే. ఒక్కొక్క సందర్భంలో ఇది మంచికి దారి తీస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులకి ఇది పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే శని కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఉంటాయి, కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత నెగిటివ్గా ప్రభావితం చేస్తాడు. అంటే ఉదాహరణకి 4th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, అదేవిధంగా ఎడ్యుకేషన్స్లో బ్రేక్ ఇవ్వడము, వేరే దేశంలో ఉండాల్సి రావడము, తల్లికి దూరంగా ఉండాల్సి రావడము, ఒక్కొక్కసారి తల్లితో విభేదము, ఇటువంటి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా ఇస్తాడు శని ఏ స్థానంలో ఉన్నా కానీ. 7th హౌస్లో ఉన్నటువంటి శని భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకునేలా చేసి ఎక్కువ ఎడబాటు కలిగించడము ఇటువంటి ఫలితాలను ఇస్తాడు. 10th హౌస్లో కూడా శని రాజయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా
వక్రించి లేదా నీచలో ఉండడము, అస్తంగతం చెందడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే తరచూ జాబ్స్ మారుతూ ఉండడము. ఎందుకంటే వారు చాలా నైతిక విలువలు కలిగి ప్రిన్సిపల్డ్ వ్యక్తులుగా ఉండడం వలన ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడము, తమ పై అధికారులతో కూడా విభేదించడము, దీనివల్ల ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఉద్యోగం వెతుక్కోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. కానీ ఎంత నెగిటివ్గా ఉన్నా కానీ శని రాజ్యంలో కనుక ఉన్నట్టయితే, లగ్నం నుంచి 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే వారికంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. వారి యొక్క ప్రతిభ, వారి యొక్క నైపుణ్యము, వీటి ఆధారంగా వారు తమకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకుంటారు. ఇది 10th హౌస్ యొక్క లక్షణము. అందులోనూ కర్మకారకుడైన శని 10th హౌస్లో ఉండడం వలన ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఇది. అందుకే మాస్ లీడర్స్గా ఉండడము, రాజకీయాల్లో ఎదగడము, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి 10th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే. అటువంటి యోగంలో కనుక శని 10th హౌస్లో ఉన్నట్టయితే మంచి రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో మంచి ఆదరణని పొందుతారు. కాబట్టి శని యొక్క 2 పార్శ్వాలని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే శని ఓర్పుకి సంకేతము. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఓర్చుకుని ఆ పరిస్థితిని విశ్లేషించి పరిష్కారం కనుక్కొని ఆ పరిష్కారం దిశగా వెళ్ళడము, అందులో సక్సెస్ని సాధించడము, ఇది శని ఇచ్చేటువంటి మంచి ఫలితము. ఆ ప్రాసెస్లో చాలా ఓర్పును కలిగి వీరు సహనంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇప్పుడు కూడా ఇంపల్సివ్ వ్యక్తులుగా ఉంటారు. అంటే అనుకున్న వెంటనే పని చేసేయడము, ఇటువంటి దూకుడు నేచర్ లేకుండా చాలా ఓర్పుతో, సహనంతో ప్రతి విషయాన్ని కూడా వారు హ్యాండిల్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే సంస్థల్లో వీరు మేనేజర్ కేడర్, ఎగ్జిక్యూటివ్ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మనోనిబ్బరం కలిగి గంభీరంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించడం అనేది వీరి యొక్క ఒక ప్రత్యేకతగా ఉంటుంది. వీరికి బాధ్యత అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుంది. రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఉంటారు. అందుకే వారు ఏ సంస్థలో పనిచేసినా కానీ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆ సంస్థకు కూడా మంచి పేరు తేవడమే కాకుండా వారు కూడా ఎదుగుతారు. వీరు ఏ పని చేసినా కానీ ఒక బాధ్యత అనేది వారి వెనక రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోకుండా, దానివల్ల సంస్థ కావచ్చు లేదా తన పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రాబ్లమ్స్లో పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే తరచూ ఉద్యోగాలు మారకుండా ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో అందులోనే ఎదుగుతూ ఉంటారు శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇక కేంద్రంలో ఉన్నటువంటి శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. ఇందాక చెప్పినట్టుగా 4th, 7th, 10th హౌసెస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే దానివల్ల ఆ జాతకుడికి ఆ హౌసెస్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బలంగా అవుతాయి. ఉదాహరణకి 4th హౌస్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తల్లితో మంచి బాండింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ అనేది కూడా వారు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో షైన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది 4th హౌస్లో శని పాజిటివ్గా ఉన్నట్టయితే. 7th హౌస్లో శని మ్యారేజ్ని త్వరగా ఇస్తాడు, చాలా హ్యాపీ అండ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ను కూడా ఇస్తాడు. అలాగే 10th హౌస్లో శని స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే సమాజంలో చాలా గుర్తింపు పొందిన వ్యక్తులుగా వీరు ఎదుగుతారు. ఇక శని యొక్క నెగిటివ్ క్వాలిటీస్ కనుక చూసినట్టయితే మొండి పట్టుదల, పెంకితనము, మొండితనము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి లక్షణాలు. అలాగే ఈజీగా డిప్రెస్ అవ్వడము, ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉండడము, ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండడము, ఎవరితోనూ కలవలేకపోవడము, అదేవిధంగా నిరాశ నిస్పృహలకి తరచూ లోనవుతూ ఉండడము, తనకి ఇదివరకు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ వలన ఎక్కువగా కృంగిపోయి బాధపడుతూ డిప్రెషన్లకు వెళ్తూ ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి సమస్యలు నెగిటివ్గా ఉన్నట్టయితే. ఎవరైతే తన శ్రేయోభిలాషులు ఉంటారో వారిని శత్రువులుగా భావించడము, ఎవరైతే తనకి కీడు చేయాలనుకుంటారో వారిని మిత్రులుగా భావించడము, ఇటువంటి ఒక విపరీత పరిస్థితిని కూడా కలిగిస్తాడు శని. అటువంటి ఒక మైండ్ సెట్ను కూడా ఇస్తాడు శని. పనిష్మెంట్స్, కారాగారవాసము, ఇవన్నీ కూడా శని నెగిటివ్గా ఉండి ఆ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఇచ్చేటువంటి దుష్ఫలితాలు. అవమానాలకి గురవ్వడము, చాలా బాధలను అనుభవించడము, తీవ్రమైనటువంటి అవమానాలకు గురవడము, బాధలు, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి దుష్ఫలితాలు. ఇక శని యొక్క ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో సర్వీస్ రంగంలో రాణించడము, అలాగే
సర్వెంట్స్గా సర్వెంట్స్ని రూల్ చేసేటువంటి ప్రొఫెషన్స్లో ఉండడము, బిల్డింగ్ కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ అంటే బిల్డింగ్స్ కట్టడము, ఇటువంటి కట్టడాలని నిర్మించేటువంటి వృత్తిలో ఉండడము, ఇంజనీర్గా ఉండడము, ఆర్కిటెక్ట్లుగా ఉండడము, మైనింగ్లో పనిచేయడము అంటే భూగర్భాలలో ఉన్నటువంటి నిధుల్ని బయటికి తీసేటువంటి వృత్తుల్లో ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి వృత్తులుగా, ప్రధానమైన కొన్ని వృత్తులుగా మనం చూడొచ్చు. అలాగే వుడెన్ ఫర్నిచరు, వాటికి సంబంధించినటువంటి వృత్తులు, జైలర్గా పనిచేయడము, అలాగే కాయ కష్టం చేసే పనులని సూచించేటువంటి వృత్తుల్లో ఉండడము, పొలిటీషియన్స్గా ఎదగడము. ప్రజాస్వామ్య దేశంలో పొలిటీషియన్స్గా ఎదగాలి అంటే శని యొక్క బలం చాలా అవసరము. ఈ విధంగా శని చాలా రంగాల్లో మనకి ఈరోజు వృత్తుల్ని సూచిస్తూ ఉంటాడు. ఇక శని యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు లేదా అవయోగాలు కనుక చూసినట్టయితే, రవిచంద్రుల ఇంట్లో కనుక శని ఉన్నట్టయితే కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఎంత రాజయోగ కాంబినేషన్లో ఉన్నా కానీ కొంతవరకు సమస్యలు ఇచ్చిన తర్వాత రాజయోగాల్ని ఇస్తాడు, అంటే సమస్యలతో కూడిన రాజయోగాన్ని ఇస్తాడు. అయితే శని ఉచ్చలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, గురువు యొక్క ఇంట్లో ఉండడము, ఇవన్నీ కూడా శని పాజిటివ్ రిజల్ట్స్కి ఇవ్వడానికి సహాయపడేటువంటి అంశాలు. అలాగే సెకండ్ హౌస్లో శని, 7th హౌస్లో శని బలంగా కనుక ఉన్నట్టయితే త్వరగా వారికి వివాహం అవుతుంది. అయితే సెకండ్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే వివాహం త్వరగా అయినప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి కుటుంబ సమస్యలను ఇస్తాడు. ముఖ్యంగా వక్రించి కనుక ఉన్నట్టయితే దాని తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదొకటి కొంత నెగిటివ్ రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది. సెకండ్ హౌస్లో ఉన్నటువంటి శని ఓన్ హౌస్లో ఉన్న సెకండ్ హౌస్లో కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. భార్యాభర్తల మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వర్గోత్తమం చెందినటువంటి శని కూడా పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభంలో కనుక వర్గోత్తమం చెందినట్టయితే ఒక రాజయోగ ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఒక రాష్ట్రాన్ని లేదా దేశాన్ని ఏదైటువంటి ఒక రాజయోగ కాంబినేషన్గా చూడొచ్చు ఆ ప్లేస్మెంట్ని. అలాగే శని కొంతవరకు డిటాచ్మెంట్ని, ఐసోలేషన్ని అంటే ఒంటరితనాన్ని కూడా ఇచ్చేటువంటి ప్లానెట్. ఇక శని యొక్క తృతీయ దృష్టి దేని మీద ఉంటుందో, ఏ రాశి మీద, ఏ గ్రహం మీద ఉంటుందో ఆ ఫలితము తనకి ఏదైతే రావాల్సి ఉందో డెస్టినీలో దానికి సంబంధించిన ఫలితాలను సూచిస్తుంది శని యొక్క 3rd ఆస్పెక్ట్. అలాగే 10th ఆస్పెక్ట్ అనేది ఆ జాతకుడు చేసినటువంటి కర్మలకి ఫలితంగా అనుభవించేటువంటి రిజల్ట్స్ని సూచిస్తుంది 10th ఆస్పెక్ట్ అనేది, 10వ దృష్టి. పూర్వజన్మల్లో ఆర్జించినటువంటి కర్మల ద్వారా ఏదైతే అనుభవించాలో అవన్నీ కూడా 3rd ఆస్పెక్ట్ ద్వారా మనకి తెలుస్తుంది ఇటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారు అని. అదేవిధంగా గురువు ఇంట్లో, బుధుడి ఇంట్లో శని చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక శని కనుక ఏదైనా ఒక ఇంటిని చూస్తున్నట్టయితే లేదా ఒక ప్లానెట్ని చూస్తున్నట్టయితే కొంతవరకు నెగిటివిటీ అనేది ఉంటుంది ఆ హౌస్ మీద, అలాగే ఆ ప్లానెట్ మీద. ఈ విధంగా శని యొక్క దృష్టి కొంతవరకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అలాగే వక్రించ కనుక శని చూస్తున్నట్టయితే ఇంకొంత ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది. 10th హౌస్లో ఉదాహరణకి శని కనుక ఉన్నట్టయితే అది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాలి శనికి. అది రాజయోగ ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా కెరియర్లో సక్సెస్, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శని యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్. అయితే 10th హౌస్లో శని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడన్ డౌన్ఫాల్ అనేది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పైకి లేచి సక్సెస్ని పొందుతారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి శని వలన. ఇక శని యొక్క గోచార ఫలితాన్ని కనుక చూసినట్టయితే ప్రధానంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ మూడు కూడా ఎక్కువ సమస్యలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం ట్రాన్సిట్స్గా మనం చూడవచ్చు గోచారంలో. అయితే కొంతమంది అంటూ ఉంటారు గోచారం అనేది మనకున్నటువంటి ఒక వరము, ఒకవేళ దశాభుక్తిలో కనుక నెగిటివ్గా ఉన్న గోచారంలో బాగుంటే ఫలితాలు వస్తాయి అని. అయితే గోచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఒక జాతకుడికి
డెస్టినీలో రావాల్సినటువంటి ఫలితాన్ని సూచించేది దశాభుక్తి. అది వింశోత్తర దశాభుక్తి కావచ్చు, జైమిని చరదశ కావచ్చు, మండూక దశ కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా డెస్టినీలో ఆ జాతకుడికి రావాల్సిన ఫలితాన్ని సూచించేది దశాభుక్తి మాత్రమే. అయితే గోచారం అనేది ఆ దశాభుక్తి నడుస్తున్నప్పుడు ఈ గోచారాన్ని ఇచ్చే ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నట్టయితే మరింత స్ట్రాంగ్గా ఫాస్ట్గా ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. ఫలితాలను అనుభవించే సమయంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయో సూచించేది గోచారము. గోచారం ఎప్పుడు కూడా డెస్టినీని తెలియచేయదు. అయితే గోచారం చాలామంది రాశి నుంచి చూస్తూ ఉంటారు, లగ్నం నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. కేవలం గోచారంలో శని అర్ధాష్టమ శనిలో ఉండడము, లేదా అష్టమ శనిలో ఉండడము, లేదా ఏళ్ళనాటి శనిలో ఉండడం వల్ల భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దశాభుక్తి కనుక బాగున్నట్టయితే వీటి యొక్క బలితంత చాలా తక్కువగా ఉంటుంది. ఇక 4th హౌస్లో అంటే అర్ధాష్టమంలో శని ఉన్నట్టయితే 4th హౌస్లో ఇంటికి దూరంగా ఉండి పనిచేయాల్సి రావడము, దూరంగా ఉండేటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, అలాగే తల్లిగారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తూ ఉండడము, ఎడ్యుకేషన్ టైంలో కొంత ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఇవన్నీ కూడా సూచిస్తుంది 4th హౌస్ యొక్క శని ట్రాన్సిట్ గోచారము. అలాగే అష్టమ శని విషయంలో కొంత అనారోగ్య సమస్యలు, రుణబాధలు, కోర్టు చిక్కులు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏలినాటి శని విషయానికి వచ్చినట్టయితే రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 12వ ఇంట జన్మరాశి లేదా లగ్నము, అలాగే జన్మరాశి నుంచి రెండో ఇంట లేదా జన్మలగ్నం నుంచి 2వ ఇంట ఉన్నప్పుడు ఏలినాటి శనిగా పిలువబడుతుంది. అయితే చాలామంది లగ్నాన్ని పరిగణలోకి తీసుకోరు, లగ్నాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఏలినాటి శనిలో వ్యయంలో కనుక ఉన్నట్టయితే రాశి నుంచి కానీ లగ్నం నుంచి ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, హాస్పిటల్ ఖర్చులు అందులోనే ఎక్కువగా ఉండడము, విదేశీ ప్రయాణాలు తరచూ చేస్తూ ఉండడము, అనారోగ్య సమస్య వల్ల కొంతవరకు ఆందోళన కలిగిస్తూ ఉండడం, అటువంటి సమస్యలు ఇలాంటి ఒక ట్రెండ్ అనేది ఉంటుంది. జన్మరాశిలో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది, వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు. దానివల్ల ఆరోగ్యం కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ఘర్షణ, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే శని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్లుప్తంగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శని యొక్క ఏలినాటి శని ఫలితాల విషయంలో. అయితే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, శని కాదు ఏ ప్లానెట్ అయినా సరే దశాభక్తిలోనే తన యొక్క డెస్టినీకి సంబంధించిన ఫలితాలని ఇవ్వగలవు. అదేవిధంగా వృషభ లగ్నము, తులా లగ్నము, మిథున లగ్నము వీటికి శని యోగకారకుడు కాబట్టి లగ్నం నుంచి ఏ హౌస్లో యోగకారకుడు అన్నా చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. దుస్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగకారకుడు ఆ స్థానానికి సంబంధించినట్టు పాజిటివ్ రిజల్ట్స్ని కొంతవరకు ఇస్తాడు. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా శని యొక్క కారకత్వాలు, వృత్తులు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని క్లుప్తంగా ఈ వీడియోలో కొంతవరకు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.